హలో అండి, అందరికీ నమస్కారం. సో, చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. సో, చాలామంది ఏంటంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి చాలామంది అప్లై చేయలేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ చాలా నిరాశగా ఉంటారు కదా! సో, వాళ్ళందరికైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ రావడం జరిగింది. కానీ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అవి ఏమేమి చేసుకోవాలి ఏంటన్నది మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు మొత్తం పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చాలా తప్పులు చేశారు కాబట్టి కొంతమంది ఎగ్జామ్స్ కూడా అప్లై చేసేటప్పుడు ఏజ్ నాట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి చాలా మట్టుకు చూపించింది. సో ఆ ఎర్రర్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఏమేమి చేయించుకోవాలి ఏంటని చెప్పేసి ఏమేమి అవాయిడ్ చేయాలి ఏంటనేది చెప్పడం జరుగుతుంది. సో మనకైతే బేసిక్గా వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి 22,000 పోస్టులు ఉన్నాయి. అప్రోచ్ ఇంకా పెరగవచ్చు తగ్గొచ్చు. మ్యాక్సిమం తగ్గదు. 22,000 పైన ఉండడం జరుగుతుంది. దీన్ని కేవలం 10th 10వ తరగతి పాస్ అవుతే సరిపోతుందండి, ఎక్కువ కూడా వద్దు. సో దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి స్టార్టింగ్ ఉండడం జరిగింది. సో చాలామంది అనుకుంటారు, సార్ ఏజ్ లిమిట్ ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కదా. 18 నుంచి 33 సంవత్సరాల దాకా ఉండడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మనకైతే 1 or 2 ఇయర్స్. సో ఇలాంటి మంచి మంచి బెనిఫిట్లు చాలా ఉంటాయి ఆర్ఆర్బీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎక్కువ అప్లై చేస్తారనుకుంటారు కానీ తక్కువ చదువుతారు. సో మనం ఆ టైమే మనం యూజ్ చేసుకొని మనమైతే మీరు కరెక్ట్గా చదువుకొని కరెక్ట్గా స్టడీ ప్లాన్ వేసుకుంటే ఈజీగా జాబ్ ఈజీగా పక్కాగా కూడా వేసుకోవచ్చు. సో దీని గురించి ఇది అప్లికేషన్ ఎప్పటి నుంచి సార్ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అది కూడా క్లారిఫై చేస్తాను. జనవరి 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు దాకా మనకైతే వన్ మంత్ టైం ఉండడం జరిగింది. ఈ 1 మంత్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడుగుతారు, సార్ నాది డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఎంబీఏ అయిపోయింది, నేను అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడగచ్చు. కేవలం 10th పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓపెన్ స్కూల్స్ అయినా రెగ్యులర్ స్కూల్స్ అయినా సిబిఎస్ఈ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇందులో కొంచెం చెప్పాను కదా ఏమేమి చేంజ్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇప్పటి నుంచి కూడా మీరైతే 1-2 సార్లు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి. 10th అండ్ ఆధార్ ఈ రెండు కూడా సేమ్ టు సేమ్ నేము అండ్ ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఈ 4 లింక్ అని లేదో చూసుకోండి. ఆధార్ కార్డుకి ఎస్ఎస్సి ప్రకారంగా ఆధార్ కార్డులో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఈ 15 రోజులు టైం ఉంది కాబట్టి మీకు అప్లై చేసుకోవడానికి వచ్చే నెల 21 నుంచి కాబట్టి 1 మంత్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఆ 10th క్లాస్ ప్రకారంగా ఆధార్ కార్డులో చేంజ్ చేసేసుకోండి. అలాగైతేనే మీకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ చూడండి, ఆర్డర్ ప్రకారంగా చాలామంది మిస్యూజ్ డేటా ప్రొవైడ్ చేయడం వల్ల మాకు ఏంటంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో 10th క్లాస్ ప్రకారంగా ఆధార్ కార్డులో నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే సెకండ్ వచ్చేసి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటారు. ఎగ్జామ్స్ రాసే ముందు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా చాలా డేటా మిస్ మ్యాచ్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్స్కి అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అని చెప్పేసి మనకైతే క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా కానీ లైవ్ క్యాప్చర్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా కానీ కరెక్ట్గా తీసుకోవాల్సింది అని చెప్పేసి కూడా దీంట్లో ఉండడం జరిగింది. సో అన్ని జోన్స్ ఉండడం జరిగింది. మన సికింద్రాబాద్ జోన్ కూడా ఉండడం జరిగింది. సో ఇంకా మరింత కంటెంట్ రావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా మంచి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అండ్ సిలబస్ కూడా ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా చేయడం జరుగుతుంది వీడియో. సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.